ఎప్పట్లాగా నా చేత బ్రతిమాలించుకోకుండా మా ఆయన ఏమేం తీసుకొని వచ్చాడో చూడండి. అసలు ఎందుకు తీసుకొని వచ్చాడు, ఏమైంది అనేది చెప్తాను వినండి. మా ఇంటికి ఒక చిన్న గెస్ట్ వచ్చారు. ఎప్పుడైనా సరే మా ఆయన చేపలు చాలా మంచిగా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే అసలు ఈసారి ఏమైందో తెలీదు, ఈ చేపల్లో ఇంత జనం ఉందన్నమాట. కొద్దిగా ఉండి అది పులుసులో వేసుకుంటే అందరూ ఇష్టంగా తినేస్తారు మా ఇంట్లో. ఇది చాలా ఎక్కువగా ఉంది కదా, దీన్ని తీసుకెళ్లి పులుసులో వేసామంటే పులుసు అంతా పాడైపోతుంది. సో అందుకనేసి సెపరేట్ గా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై అయితే టేస్ట్ బాగుంది, కానీ నేను ఇలా చేస్తే తినడం అసలు ఇష్టం ఉండదు అనమాట నాకు. సర్లే టేస్ట్ బాగుంటే ఎలాగోలా తినేస్తారు కదా అని చెప్పి చేస్తున్నాను. చేసిన తర్వాత మా ఆయన అసలు టచ్ కూడా చేయలేదు. ఇంకా చేసుకున్న పాపానికి తప్పుతుందా, నేను మా పెద్దోడు కొంచెం తిన్నామన్నమాట. మిగతాదంతా కూడా వేస్ట్ అయిపోయింది. తిన్నప్పుడు అసలు దీన్ని చేసుకోవడం దేనికి అనిపించింది, అక్కడే పడేసున్నా సరిపోయి ఉండేది. ఇది వేడివేడిగా తింటూ ఉంటే టేస్ట్ ఇంకా బాగుండింది. ఎంత బాగున్నా సరే ఆల్రెడీ మన మైండ్ లో ఇది నేను తినను, నాకు ఇష్టం లేదు అని ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటాం కదా. సో అందుకని ఎక్కువ తినలేమన్నమాట. దీని సంగతి పక్కన పెట్టేస్తే చేపల పులుసు ఎప్పుడైనా సరే నేనే చేస్తూ ఉంటాను మా ఇంట్లో. ఎప్పుడో ఒకసారి కొంచెం అటు ఇటు అవుతుంది కానీ ఎప్పుడు బానే కుదురుతుంది. అయితే ఈసారి ఎందుకో తెలియదు కానీ చేపల పులుసు బాగా చేదుగా అనిపించింది. కట్ చేసేటప్పుడు అందులోనే ప్రాబ్లం అన్నమాట. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కమ్మగా వండి పెట్టాలి అనుకుంటాం కదా, ఇలా ఎందుకు అవుతుందో మరి. చికెన్ అయితే మంచిగా కుదిరింది. ఈ లడ్లు కూడా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసం అనేసి. ఇదన్నమాట ఈ వీక్ స్టోరీ.